ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ మాటలో మనం చూడగలిగితే, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దావీదు ఇలా అంటా ఉన్నాడు, యెహోవా మందిరంలో నేను ఒక్క వరము అడిగితిని. ఈ రోజున దేవుని దగ్గర మీకు ఏం కావాలి అని ఎవరినైనా ప్రశ్నించామనుకోండి, ఖచ్చితంగా వారి జీవితంలో ఈలోక సంబంధమైన కోరికలు ఏమున్నాయో అవన్నీ మన ముందు పెడతా ఉంటారు. అంటే కొందరికి పిల్లలు కావాలనో, కొందరికి లేకపోతే ధనము కావాలనో, ఉద్యోగాలు కావాలనో, వ్యాపారాలు కావాలనో, లేదా బంగారం కావాలనో, ఐశ్వర్యం కావాలనో, లేకపోతే ఇంకా విదేశాల్లో తిరగాలను, ఇలా ఏవో ఒకటి ఈలోక సంబంధమైన కోరుతా ఉంటారు. కానీ ఇక్కడ దావీదు అంటా ఉన్నాడు, నేను యెహోవా మందిరంలో ఒక్క వరం అడిగితిని. అదేంటి అని అంటే, యెహోవా ప్రసన్నతను చూడాలని, ఆయన మందిరంలో నేను ధ్యానించాలని, అది నేను అడుగుతున్నాను అంటాడు. కాబట్టి ఈ రోజున ఆత్మ సంబంధమైన విషయాలు దేవుని సన్నిధిలో అడుగుతున్నారా? భూలోక సంబంధమైన విషయాలు అడుగుతున్నారా? భూలోక సంబంధమైనవి అడిగితే కనుక అవి ఒక రోజున గతించిపోతాయి. కానీ ఆత్మ సంబంధమైనవి అడిగితే కనుక చాలా ఆత్మీయ ఆశీర్వాదాలతో పాటు దేవుడు భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. ఒక మాట నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యోహాను భక్తుడు పరలోక సంబంధమైన దీవెనలు ఎన్నింటినో రుచి చూచాడు. అందుకే మనకి పరలోక సంబంధమైన విషయాలను బైబిల్ గ్రంథంలో మన ముందు పెట్టాడు. అదే రీతిగా మనము కూడా ఈలోక సంబంధమైన విషయాలు కాదు, కానీ పరలోక సంబంధమైన విషయాలు ఆయన మందిరంలో ధ్యానించాలని, ఆయన ప్రత్యక్షతలు చూడాలని ఒక ఆశ కలిగి ఉన్నట్లయితే, పరలోక సంబంధమైన విషయాలతో పాటు దేవుడు భూలోక సంబంధమైన విషయాలు కూడా మీకు ఇచ్చి దేవుడు మనల్ని దీవించును గాక.